హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు చాలా సింపుల్గా డెలిషియస్గా ఉండే ఎగ్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను. నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. వాటిని నైఫ్తో ఇలా కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ పై లేయర్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి, డీప్గా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని, ఒక హాఫ్ స్పూన్ పసుపుని, 1 స్పూన్ ఎండు కారంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా, వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ని, 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సాజీరాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హోల్ బిర్యానీ మసాలాను వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్ది కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను కారంని యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసి కారం వేసాం కాబట్టి దానికి తగ్గట్టు కారంని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను ధనియాల పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు పుదీనా ఆకుని, 1 గుప్పెడు కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు కూడా చాలా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులోనే వడబోసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 మినిట్స్ వరకు రైస్ని ఫ్రై చేసుకోవాలి. బాస్మతి రైస్ని ఎక్కువ కదలకూడదు, విరిగిపోతాయి. సో ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్కి 1.5 రైస్, 1.5 వాటర్ వేసుకొని మరిగించుకున్నాను. ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకుని, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని, ఒకవేళ తక్కువగా ఉంటే సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. రైస్ని ఎక్కువసేపు కదలకూడదు, లేదంటే విరిగిపోతుంది. సో జాగ్రత్తగా రైస్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ బిర్యానీ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూడండి, చాలా బాగా కుక్ అయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా డెలిషియస్గా ఉండే ఎగ్ బిర్యానీని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.